జై శ్రీరామ్. సాగరం పొంగుతున్నది, హిందూ సాగరము పొంగుతున్నది, సాగవింక పరమతాల గడాలు, సాగవింక సామ్యవాద సంబరాలు. ఈ ఒక పాట ఒకప్పుడు ఎప్పుడో విన్నదన్నమాట, గుర్తుకొచ్చింది. ఈ సందర్భం ఏమిటంటే, ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని విధంగా బంగ్లాదేశ్లో హిందువులు తమ హక్కుల కోసం, తమ బాధ్యతల కోసం, తమ అస్తిత్వం కోసం పోరాడుతున్న తీరు ప్రశంసనీయం. పండిత్ రవిశంకర్ గారు అన్నట్టుగా మానవ హక్కులు అనేది ఒక దేశానికి సంబంధించిన అంశం కాదు, అది గ్లోబల్ సమస్య, అది ప్రపంచానికి సంబంధించిన, విశ్వానికి సంబంధించిన సమస్య. ఆ సమస్యను ఈరోజు బంగ్లాదేశ్ హిందువులు పోరాడుతూ చూపిస్తున్నారు. ఎందుకు? అక్కడ ఇస్కాన్కి సంబంధించిన చిన్మయ కృష్ణ గారంట, చిన్మయ కృష్ణ అని ఇస్కాన్కు సంబంధించిన ఒక స్వామీజీని బంగ్లాదేశ్ పోలీసులు, ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇంతవరకు అతను ఆచూకు లేదు. దాని మీద ఈనాడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు పోరాడుతున్నారు. అది ఇప్పుడు మన భారతదేశంలో కార్చిచ్చే వ్యాపిస్తోంది. ఎంతకాలం ఈ మౌనమని. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా హిందువుల్ని అణగదొక్కిన క్రమంలో మీరు మేజర్స్, మీరు పెద్దవాళ్ళు, మీరు గొప్పవాళ్ళు, మీరు పెద్దన్నలు అని చెప్పుతూ బుజ్జగించి మభ్యపెట్టి మత్తు మంది ఇచ్చినట్టుగా చేసిన క్రమంలోంచి ఇప్పుడిప్పుడే హిందూ సమాజం బయటకు వస్తుంది. చూస్తున్నారు, గమనిస్తున్నారు మహారాష్ట్రలో ఏం జరిగిందో కదా. విభజిస్తే ఎలా ఉంటుంది, విభజించబడితే ఎలా ఉంటుంది, కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది మహారాష్ట్ర ఒక ఉదాహరణ. ఆ తర్వాత ఎలా ఉంటుంది తర్వాత విషయం. కానీ సమాజానికి, భారతదేశ ప్రజలకు, భారతదేశంలో ఉన్న మెజారిటీ హిందూ ప్రజలకు చెబుతున్న బంగ్లాదేశ్ గుణపాఠము లేదా పాఠము, ఒక లెసన్ ఏం చెబుతోంది అంటే, కలిసి ఉండండి హిందువులారా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మనల్ని అణగదొక్కడానికి విశ్వ ప్రయత్నాలు చేయటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. అది ఎవరు, ఏ మతము, ఏ కులము, ఏ ధర్మం అనేది పక్కన పెడితే హిందువుల్ని అణగదొక్కడానికి సిద్ధంగా ఉన్న దుష్ట శక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. గమనించండి, బీ కేర్ఫుల్. జై శ్రీరామ్.